పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత బర్నబాస్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆయనే ఈరోజు మనం పౌలు గారు రాసినటువంటి లేఖలన్నీ చదివినప్పుడు కలుగుతున్న ప్రేరేపణలన్నీ ఈ పౌలు గారిని అపోస్తలుల మధ్యలో పరిచయం చేయించిన వ్యక్తి. వాళ్ళు భయపడినప్పుడు అట్లా కాదు, దేవుడు ఎన్నుకొన్నాడు అని పలికి దేవుని నామంలో గొప్ప వ్యక్తిని ఈ చర్చ్కి, శ్రీసభకు బహుమానముగా ప్రోత్సహించే ఒక కుమారుడుగా బర్నబాస్ జీవించాడు. We thank God for this wonderful person called Saint Barnabas the Apostle. He is also a close companion of Paul, also a martyr. ఆయన తన జీవితంలో అపోస్తలుడు, పౌలు గారు సహచరుడు, వేద సాక్షి మరణం పొందినటువంటి పునీత బర్నబాస్ గారి యొక్క చిందిన రక్తం, పోరాడిన పోరాటం, ఇవన్నీ ఈ రోజులలో పునీత పాదువాపురి అంతోని వారి నవదన ప్రార్థనలు జరుగుతూ పండుగ కోసం సిద్ధపడుతున్న వేళలో ఈ ఇద్దరు పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు ఏదైతే మీ ఇంటిలో ఆలస్యంగా జరుగుతుందో అవన్నీ దేవుడికి సాధ్యముగా నెరవేర్చే దినముల కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థిస్తాం. టుడే as we celebrate the feast of Saint Barnabas the Apostle, also Saint Anthony, let us pray for double portion of God's blessings today. ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు పి అగస్టీన్ రెడ్డి, జత్రుతమ్మ పొలంలో వేసిన నూతన బోరు బావిలో నీరు పుష్కలంగా పడినందుకు కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే బోర్ వేస్తున్నటువంటి ప్రతి బిడ్డకు దేవుడు సహకరించమని ప్రార్థిస్తాం. రాణి భట్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దిగింపుడి రాజేష్ రెడ్డి, స్రవంతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ సిరులు గారి మంచి ఆరోగ్యం, అలీషా రెడ్డి, అనికా రెడ్డిల బంగారు భవిష్యత్తుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మలను దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాం. సాత్విక్ రెడ్డి, స్నేహారెడ్డిల జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు సాత్విక్ రెడ్డికి 10th క్లాస్ ఎగ్జామ్లో మంచిగా ఉత్తీర్ణత తయారు చేసినందుకు కృతజ్ఞతగా ఆస్ట్రేలియా వెళ్ళుచుండగా మంచి చదువులు, జ్ఞానము, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సాత్విక్ రెడ్డి, స్నేహారెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించమని, పెంతెకోస్తు పండుగ దినమున ఎంతమంది పూజలు అర్పించి ప్రార్థన అడిగారో వాళ్ళందరి ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుంటూ ఈ దినము ఇంగ్లీష్ వడకం ప్రారంభిస్తుండగా ఇంగ్లీష్ వడకానికి వస్తున్న బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించమని, వచ్చే ఆదివారం యువకుల సదస్సు ఇక్కడ జరుగుతుండగా వారిని ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించుకుందాం. ఈరోజు కూడా మరొకసారి పునీత పాదువాపురి అంతోని వారి యొక్క ప్రార్థన చేసుకుందాం. మధ్యస్థ ప్రార్థన ప్రతిదినము మనం చెప్పవలసిన ప్రారంభ జపమును ఈరోజు కూడా మనం చెప్తాం. సర్వ సృష్టికర్తయగో సర్వేశ్వర, సకల పునీతులకు ముఖ్యముగా మా పునీతుడు పునీత అంతోని వరప్రసాదములను దయచేసిన రక్షక, మా అవసరములలో వెంబడించుటకును సకల విపత్తుల నుండి రక్షించుటకును మీరు మాకు దయచేసిన పునీత అంతోని వారిని ద్వారా మీ ఏరాళ వరప్రసాదమును మాపై కుమ్మరించండి. నిత్యపిత పునీత అంతోని వారి మధ్యత్వము ద్వారా మమ్ము సకల కీడుల నుండి కాపాడి ఈ నవదిన ప్రార్థనలో మేము వేడుకొను వరప్రసాదములు, కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచో మీ పరిశుద్ధ నామము యొక్క మహిమా నిమిత్తము మాకు దయచేయండి. ఆమేన్. మా పాలకుడుగు కాపరియగు పునీత అంతోని వారా, యేసు ప్రభువుపై మీకు గల అత్యంత ప్రేమ వలన దివ్య బాల యేసుని మీ హస్తములందు ఎత్తుకొని ముద్దిడ ప్రత్యేక భాగ్యమును పొందినవారా, ఆత్మల రక్షణ యందు వర్ణింప శంక కాని తృణగల వారా, బాధలలో ఉన్నవారికి నిరుపేదలకు వారి మనవులను దయచేయువారా, అనేక అద్భుతములను చేయ ప్రభు వరమును పొందినవారా, మాకు పవిత్ర జీవితమును మా విధులను
నిర్వర్తించుటకు కావలసిన శక్తిని, మా సకల పాపములకు మన్నింపును పొందునట్లు చేయండి. ఈ లోకమును మీ సుమాత్రికను అనుసరించి మా మరణ అంతము వరకు మీతో కలిసి స్వర్గరాజ్యమును యేసు ప్రభు ముఖాముఖిగా దర్శించు భాగ్యము పొందునట్లుగా మాకు సహాయం చేయండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని వాగ్దానములకు మేము పాత్రులమగునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించడము. ఏలిన వారా, పునీత అంతోని వారి భక్తిగల జపములు నిత్యము మీ సత్య శ్రీసభకు సంతోషమును బలమును కలిగించి తద్వారా మీ దైవ ప్రజలకు కావలసిన ఆత్మీయ మేలులను స్వర్గానందమును దయచేయునుగాక. యేసుక్రీస్తునాథుని దివ్యముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి. ఆమేన్. ఇప్పుడు మీ మనసులో, మీ హృదయంలో మీకు తరఫున, మీ కుటుంబం తరఫున ఏ విన్నపాలు ఉన్నాయో అవన్నింటిని ప్రభునకు పునీత అంతోని వారి ద్వారా, పునీత బర్నబాస్ పండుగ సందర్భంగా బర్నబాస్ గారి ప్రార్థన ద్వారా ప్రభునకు ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray for our intention as novena prayer is going on for Saint Anthony. Also today another day, a beautiful day where Saint Barnabas feast day we celebrate today. Let us remember our intentions and pray. ఈ ప్రార్థనలన్నిటినీ పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా, బర్నబాస్ గారి ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము. తండ్రి, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టగైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలయండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును, అది ఆలస్యముగా నెరవేరినట్లుగా కనిపించినా నీవు దాని కొరకు వేచి ఉండుము, అది తప్పక జరుగును, ఇక ఆలస్యం జరగదు. హబక్కూక్ chapter 2 verse 3. The prophetic message is this: the Lord is telling,
What I have declared to you as a prophecy, it will happen in appointed time. It will not delay, and it will surely come to pass. I will not delay it, the Lord says. మీ ఇంటిలో ఏదైతే ఆలస్యంగా అవుతున్నట్టు అనిపిస్తున్నదో, మీ జీవితంలో ఏదైతే ఆలస్యంగా అనిపిస్తుందో అవన్నీ జరగాలని అంతోని వారు అద్భుతాలు అంతోని వారు. అందుకే జరగాలని వేచి ఉన్న ఆలస్యం అవుతున్న అద్భుతాల కోసం ఇప్పుడు మీరు ప్రార్థించాలి. వాట్ ఎవర్ ఈజ్ డిలేడ్ ఫర్ అస్ ఎ మిరకల్ ఇన్ యర్ ఫ్యామిలీ, యూ హావ్ టు ప్రే త్రూ సెయింట్ యాంటనీ అండ్ సెయింట్ బర్నబాస్ టుడే. ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనంలో ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము వయస్సు 100 ఏండ్లు నిండిన ఒక వృద్ధ వయసులో ఉన్న వ్యక్తి. ఆ టైంలో దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. వేచి ఉన్నాడు, ఆయనకి దేవుడు చేశాడు. మీరు కూడా వేచి ఉంటే దేవుడు చేస్తాడు. డోంట్ కౌంట్ ద ఏజ్, డోంట్ కౌంట్ ద డేస్, డోంట్ కౌంట్ వై ఇట్ ఈస్ డిలేడ్, బట్ ఇట్ విల్ హ్యాపన్. Genesis 21:5, when Abraham got his son Isaac, he was 100 years old. God can do it, though it looks late for you. మనం భక్తితో పాడుదాం, ఆశీర్వాదంతో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుటకై ఎలిజబెత్ అమ్మ ఏ విధంగా కుమారుని ఆ వృద్ధా వయసులో కన్నదో లూకా 1:57 ప్రకారం అబ్రహాం ఎలిజబెత్ జీవితంలో చేసిన దేవుడు మీ ఇంటిలో చేయునుగాక. ఆమేన్. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. నాకు ఆలస్యమైన అద్భుతాలు చేస్తాడు నా దేవుడు. వాగ్దానమిచ్చిన వాడు, నెరవేర్చగలిగిన వాడు. వాగ్దానమిచ్చిన వాడు, నెరవేర్చగలిగిన వాడు. నన్ను పిలచిన వాడు, నమ్మదగిన వాడు. నన్ను పిలచిన వాడు, నమ్మదగిన వాడు. అబ్రహామునకు ఆలస్యమైన ఇసాకునిచ్చాడు. అబ్రహామునకు ఆలస్యమైన ఇసాకునిచ్చాడు. వృద్ధాప్యంలో ఎలిజబెతమ్మకు యోహాను ఇచ్చాడు. వృద్ధాప్యములో ఎలిజబెతమ్మకు యోహానునిచ్చాడు. వాగ్దానమిచ్చిన వాడు, నెరవేర్చగలిగిన వాడు. వాగ్దానమిచ్చిన వాడు, నెరవేర్చగలిగిన వాడు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త
మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఉత్తమమైన దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పౌలు గారి జీవితాన్ని చూస్తే సౌలును పౌలుగా దేవుడు మార్చినది. రేస్ట్ అయిన తర్వాత ఆయన మినిస్ట్రీ ఎంత గొప్పగా జరిగిందో మీరు విన్నారు. ఎస్, we know Saul turned into Paul, and after that what a ministry it was. All this, as I told you in the beginning, the man who is behind, today they say kingmaker, like that, the one who made him to become like this is Barnabas. ఈ విషయాన్ని అపోస్తల చర్యలు 9వ అధ్యాయం 26-27 వచనంలో ఈరోజు పూజలో మీతో మాట్లాడాడు ప్రభు, మీరు విన్నారు. అదేంటంటే అపోస్తలులందరూ ఈయన దగ్గరికి రానియలేదు, ఎందుకంటే భయపడ్డారు. ఆయన మారతాడా అని అనుకున్నారు. వాళ్ళందరూ కూడా మరి యేసు ప్రభు శిష్యులే, అపోస్తలులే. అయినా ఈయన బర్నబాస్ దగ్గరికి వచ్చి ఆయన అలాంటి వాడు కాదు, ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆయన రోడ్డు మార్గంలో వెళ్ళినప్పుడు దేవుడు కనిపించాడండి. ఆయన దేవుడు ఎన్నుకొన్నాడని ఆయన వచ్చి రికమెండేషన్ చేశాడు. ఈరోజు మీకోసం రికమెండేషన్ చేస్తాడు బర్నబాస్. మీ ప్రార్థనకు జవాబు ఇవ్వమని మీ తరఫున విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. ఎస్, బర్నబాస్ ఈస్ ద ఇంటర్మీడియరీ బిట్వీన్ ద అపోజల్స్ అండ్ సెయింట్ పాల్, బికాస్ ద డిసైపుల్స్ కుడ్ నాట్ బిలీవ్ దట్ దిస్ మ్యాన్ క్యాన్ చేంజ్ లైక్ దిస్. సో ఇట్ వాస్ బర్నబాస్ హూ ఈస్ అ కింగ్ మేకర్ ఆఫ్ Paul. He can make you like a king and queen by his prayer. You may be struggling with your finance or anything, he can make you like that. మీ జీవితంలో రాజాలాగా రాణిలాగా మార్చే ఒక విజ్ఞాపన వీరుడే బర్నబాస్. సౌలును పౌలుగా మార్చాడు. మీ పరిస్థితులన్నీ ఈ పాట ద్వారా, అంతోని వారి ప్రార్థన ద్వారా మారిపోనుగా. ఆమేన్. భక్తితో పాడుదాం. ఉత్తమమైన దానిని నాకనుగ్రహిస్తాడు, ఉత్తమమైన దానిని నాకనుగ్రహిస్తాడు. ఉన్నత శిఖరమున నన్ను తాను నిలబెడతాడు, ఉన్నత శిఖరమున నన్ను తాను నిలబెడతాడు. వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు, వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు. ఉత్తమమైన శిఖరం ఎక్కించే గొప్ప పునీతులు ఇద్దరు పండుగ జరుగుతుంది. ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అంతోని వారు తన జీవితంలో ఎప్పుడైతే ఆఫ్రికా దేశంలో కొంతమంది రక్త సాక్షులుగా మరణించారో, వేరే సాక్షులుగా, వారి వలె తాను కూడా మారాలని అనుకొని ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు అనిపించింది, మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఇట్లా, ఎందుకు ఆ ఓడ దరికి చేరలేకపోయింది, ఇది శత్రువు చేసిన పనియా అని చెప్పి తుఫాను వచ్చేసి రూటును మార్చినట్టు. మనం ప్రతిసారి శత్రువు చేశాడని అనుకుంటాం, ఆ శత్రువు ఎదుట దేవుడు విందు చేశాడు. తర్వాత ఇట్ లుక్ లైక్ as if the enemy is attacking by the storm. Sea means actually olden days, sea means where the devil remains. అంటే సముద్రం అంటే ఎక్కడ దయ్యాలు పని చేస్తాయో దానికి పేరు సముద్రం అంటారు. అలా వాళ్ళు అనుకొని ఉంటాడు, ఏమని పౌలు గారు కూడా అనుకొని ఉంటాడు, ఎందుకు ఈ సైతానుడు ఇలా నన్ను చేశాడని. పౌలుకు జరిగింది, అంతోని వారికి జరిగింది. పౌలు జీవితంలో అయితే ఒక సర్పము ఆయన వ్రేళ్ళను కట్టినట్టు చేశాడు దేవుడు. కానీ దేవుడు అవన్నిటి నుంచి తప్పించాడు. శత్రువుల ఎదుట మన దేవుడు విందు చేసే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ మేక్స్ అ banquet ఫర్ us when the enemies are trying to attack in so many ways. Enemies could be human beings, enemies could be some kind of evil powers. శత్రువులంటే మనుషులు మాత్రం కాదు, దుష్ట శక్తుల నుండి కూడా. కీర్తన 23:5, నా శత్రువులు చూచుచుండగా నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నన్ను అభ్యంగము చేయుదు. When my enemy keeps looking at me, whether I will fall, at that moment you will anoint me with a holy oil. That's what God can do. Psalm 23:5. ఆలస్యమైన కొద్దిగా వెయిట్ చేస్తే పౌలు గారికి జరిగినది, అంతోని వారికి జరిగినది, బర్నబాసుకు జరిగినది మీకు జరుగునుగాక. భక్తితో పాడదాం. శత్రువులందరి ఎదుటను నాకు విందును ఇస్తాడు, శత్రువులందరి ఎదుటను నాకు విందును ఇస్తాడు. ఆనంద తైలముతో నన్ను అభిషేకిస్తాడు, ఆనంద తైలముతో నన్ను అభిషేకిస్తాడు. వాగ్దానమిచ్చిన వాడు, నెరవేర్చగలిగిన వాడు, నన్ను పిలచిన వాడు, నమ్మదగిన వాడు. శత్రువుల ఎదుట విందు మీ జీవితంలో జరుగుటకు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంగ్లీష్ వడకానికి వస్తున్న ప్రజలను, అలాగే స్కూలుకు రేపు వెళ్ళబోతున్నటువంటి బిడ్డలందరినీ, అలాగే పనికి వెళ్ళబోతున్నటువంటి నూతన అకాడమిక్ ఇయర్లో కాలేజ్ స్కూల్స్ అన్నిటినీ దేవుడు ఆశీర్వించి రాకపోకల యందు పిల్లలను పెద్దలను ప్రభు ఆశీర్వించమని, టీచర్స్ అందరినీ కూడా, లెక్చరర్స్ అందరినీ కూడా దేవుడు దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అస్ అ న్యూ అకాడమిక్ ఇయర్ ఈ బిగిన్స్ టుమారో. లెట్ us pray for all those who are going to school, colleges, teachers, students, and all those who will be traveling, their buses, their vehicles, everything. వాళ్ళు ఈ ప్రోగ్రాం చూడకపోవచ్చు, కానీ మన బాధ్యత అది, మన మీదను సమస్త మానవాళి మీదను అని మనం ప్రార్థించాలి. we are given a responsibility to pray for all the people, whether people watch this program or don't watch. We have a responsibility to protect them. This is the time for protection. 3 o'clock after third decade, మూడవ గుర్తైన తర్వాత ప్రతిరోజు ఆ ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును నూతన అకాడమిక్ ఇయర్ లో స్కూల్ కాలేజ్కి వెళ్తున్న వారిని, స్టూడెంట్స్ ని, టీచర్స్ ని వాళ్ళు ప్రయాణం చేస్తున్న వాహనములను, కాలినడకతో వెళుతున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, pray for us. పునీత బర్నబాస్ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ బర్నబాస్, pray for us. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ఓ మిరకులస్ సెయింట్ సెయింట్ యాంటనీ, pray for us. ప్రియమైన సహోదరులారా, యెషయా 40:31 ప్రభుని నమ్మిన వారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగిరెదరు. ఈరోజు కొనియాడుతున్న బర్నబాస్ గారు యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అపోస్తులలో ఒకరు కాదు. అంటే యేసుప్రభు అపోస్తులు ఒకరు కాదు, కానీ అపోస్తులుడు అయ్యాడు తర్వాత. అంటే ఈరోజు దానిని పూజలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసుకోండి. శిష్యులు అంటే ఎవరు, అపోస్తులు అంటే ఎవరు, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ డిసైపుల్, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ అపోస్టల్. ఇట్ వాస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టుడేస్ మార్నింగ్ మ్యాస్. యూ వాచ్ దట్ ప్రోగ్రామ్. అలాగే నేను చెప్తూ జోక్గా ప్రజల మధ్యలో ఒక మాట చెప్పాను. ఆదివారం ప్రసంగం విన్నారా అని అడిగాను. 12,000 మంది దాకా చూశారు ఇప్పుడు దాకా యూట్యూబ్లో. మేబీ అరౌండ్ 12,000 పీపుల్ have watched the program. One of the dialogue is, bro, you should be next level bro, like that is. In Tamil Nadu, one pastor says like that, I was sharing. So next level is apostle. శిష్యులు దాని నుంచి ఇంకా నెక్స్ట్ లెవెలే అపోస్తలుడు. శిష్యులు అంటే కూర్చొని ఇలాగే కూర్చున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, విన్న తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ అపోస్తలుడు అంటే దేవుడు వాళ్ళని పంపిస్తాడు గొప్ప పని చేయటానికి. God sends some as apostles. They are sent for a special mission. ఆ అభిషేకం మీ మీద, నా మీద ఈరోజు వచ్చును గాక. దేవుడు మనలను పంపును గాక. ఆ రోజు అపోస్తలులు చేసిన పని
మరి ముఖ్యంగా బర్నబాస్తో పాటు పౌలు గారు చేసిన ఆ అగ్ని మనలో మండునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బంగారు వీధులలో అక్కడ పరలోకంలో 12 ద్వారములను 12 ముత్యములను ఒక్కొక్క ద్వారమును ఒక్కొక్కరి ముత్యము చేయబడి ఉండేనని ఆ నగర వీధులు స్వర్ణమయమైనటువంటి గాజు వలె పాద రక్షణలను వలె ఉండేను అని దర్శన గ్రంథం 21 వచనం చెప్తుంది. When we go to heaven, that place is full of gold and that arrangement is so beautiful. Revelation 21:21 we hear 12 apostles, 12 kinds of గోత్రములు, all these are beautifully explained there. ఈరోజు అలాంటి అపోస్తులని పండుగను కొనియాడుతున్నాం. ప్రార్థనతో పునీత బర్నబాస్ గారా, పునీత అంతోని వారా, పునీత పౌలు గారా మా కోసం ప్రార్థించమని భక్తితో పాడుదాం. పక్షిరాజు వలె నన్ను పైకెగిరిస్తాడు, పక్షిరాజు వలె నన్ను పైకెగిరిస్తాడు, బంగారు వీధులో నిత్యము నన్ను నడిపిస్తాడు, బంగారు వీధిలో నిత్యము నన్ను నడిపిస్తాడు, వాగ్దానమిచ్చిన వాడు నెరవేర్చగలిగిన వాడు, నన్ను పిలచిన వాడు నమ్మదగిన వాడు. భక్తితో ఆ పక్షిరాజు వలె బలము పొంది ఏదైనా అనారోగ్యం ఉంటే నాలో నీలో దేవుడు బర్నబాస్ పండుగ సందర్భంగా ఉత్సాహపరచే ఆ ఆత్మను, ఆత్మను బలపరచే ఆత్మను మనకు దయచేసి బర్నబాస్ గారి ప్రార్థన ద్వారా మనమందరం ఆరోగ్యమును పొంది ఇక పైకి నెక్స్ట్ లెవెల్కి చేరే విధంగా దేవుడు దీవించమని గుర్తులో ఎవరైతే అలా ఆశ కలిగారో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకంలో పాల్గొనబోతున్న వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు వచ్చిన వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెందకోస్తు పండుగ రోజు తైలాభిషేకం పొందుకున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొన్ని పరిస్థితుల్లోనే ఇక్కడికి రాలేకపోయి వేరే దేశాలలో రాష్ట్రములలో నివసిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 25వ తారీఖున సింగారంలో జరగబోతున్నటువంటి మరియ తల్లి పండుగ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు మెట్టుగూడలో మరి ఇక్కడ అంతోని వారి పూజలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా దగ్గర విన్నపిస్తూ ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి జరగబోతున్న ఇంగ్లీష్ వడకం మరి జరగబోతున్న దేశ ప్రభు దివ్య హృదయ ఆ తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారమును సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. Dear brothers and sisters, from this evening we have a special retreat and the theme is on Sacred Heart of Jesus. To consecrate yourself and your family, you are welcome. Suppose you missed it today, at least tomorrow you come because it's a special retreat on Sacred Heart. 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు యేసు తిరుహృదయానికి మిమ్మల్ని సమర్పించి ప్రార్థించే ప్రత్యేక వడకం
తిరుహృదయం గురించి రిఫ్లెక్షన్స్ ధ్యానాంశములతో కూడిన ప్రత్యేక ప్రార్థన ఇక్కడ తెలుగు భాషలో జరుగుతుంది. యేసు తిరుహృదయం దగ్గర కూర్చొని మీ హృదయాన్ని విప్పి ప్రార్థించే అవకాశమే ఈ వడకం 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు. అలాగే మధ్యలో మనము 17, 18, 19 దయచేసి ఇది మీరు అక్కడికి రావద్దు, కానీ ప్రార్థన కోసం చెప్తున్నాను. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో జరుగుతున్న టీచర్స్ స్టూడెంట్స్ ప్రేయర్ని ప్రభు ఆశీర్వించమని ప్రార్థిస్తాం. ఇన్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వీ హ్యావ్ అ స్పెషల్ retreat for them. Pray for them. Please don't come because that is meant for them. అలాగే 25వ తారీఖున సింగారంలో ఫాదర్ దాసరి జోసెఫ్ గారు ఆధ్వర్యంలో పలువురు గురువులు సమక్షంలో జరగబోతున్న అమ్మ మరియ తల్లి అక్కడ కనిపించి దర్శనమిచ్చి ఏడ్చి కన్నీళ్లు కార్చి రక్తధారలు కురిపించి ఆమె ఆ స్టాచ్యూ ఆ స్వరూపం కదలి ఇలా ఎన్నో జరిగినటువంటి ఆ స్థలమునకు మళ్ళీ 5వసారి మనము వెళుతున్నాం. ఇక్కడి నుంచి ప్రత్యేక నా కోసం ప్రార్థించండి. నాతో పాటు అక్కడ పరిచర్య చేయబోతున్న ప్రతి బిడ్డను దేవుడు మరుగుపరుచుకొని ప్రజలకు ఏం కావాలో దాన్ని అందించమని ప్రార్థించుదాం. మరియ తల్లిని ప్రేమించే భక్తుడు నేను కావున మళ్ళీ నాకు అవకాశం కలుగుతుందని నేను నమ్ముచున్నాను. బికాస్ ఐ లవ్ మమ్మ మేరీ 5 times now continuously consecutively. We are going to that pilgrim center in Singaram, Warangal Diocese, on behalf of Father Joseph Dasari and all those who are organizing this program, for Dean Sudhakar and so many people. I invite all of you to come and join with me that day to pray for me and for the people. 25th from morning 10 o'clock we have this feast day. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తితో ప్రార్థించుకోండి. ప్రతి ఒక్కరూ రైతులందరూ దీవించబడాలని, అలాగే స్టూడెంట్స్ అందరినీ ప్రభు ఆశీర్వదించాలని, తైలాభిషేకం పొందుకున్న వారు అభిషేకాన్ని కాపాడుకోవాలని చివరి గుర్తులో ప్రార్థన చేయబోతున్నాం. ఇర్మియా 1:5 మాతృ గర్భమును రూపొందింపక మునుపే నేను నన్ను ఎన్నుకొంటిని, నేను పవిత్రపరచితిని, నేను జాతులకు ప్రవక్తగా నియమించితిని. ఎస్, God has selected us before we were formed in our mother's womb. He consecrated us. He already declared you and me as a prophet. It's not only for me. ప్రవచించడం అనేది నాకు మాత్రం కాదు, ప్రవక్తలుగా అందరినీ ఎన్నుకున్నాడని వాక్యం చెప్తుంది. You have to only believe it and profess it. జెరమయా 1:5 భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఎవరెవరు ఆలస్యం అవుతుంది ప్రభా, ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు ప్రభా, ఎన్నాళ్ళు ఈ వేదన ప్రభా, ఎన్నాళ్ళు నాకు ఒక బిడ్డ లేకుండా బాధపడాలి, ఎన్నాళ్ళు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎన్నాళ్ళు ప్రభా ఒక ఇల్లు లేకుండా కిరాయి, ఒక ఇంటి నుంచి ఇంకొకళ్ళు ఇల్లు మార్చుకొని, ఎన్నాళ్ళు ప్రభా నా భర్తతో ఈ పోరాటం, ఎన్నాళ్ళు ప్రభా తాగబోతుగా నేను వ్యసనములో ఇలా కృంగిపోవడం, ఎన్నాళ్ళు ప్రభా మా పిల్లల వాళ్ళని తలదించుకోవడం, ఎన్నాళ్ళు ప్రభా అని అలా అడుగుతున్నారు. చూడండి, ప్రభు చెప్తున్నాడు, నిర్ణీత సమయమున అన్నీ చేస్తాను. అది మొదటి గుర్తులో చెప్పాను. మరి ఆన్లైన్లో లేట్గా వచ్చిన వాళ్ళు హబక్కూక్ 2:3 అలా చెప్తుంది. Those who came late in the online, please remember Habakkuk 2:3. You are crying maybe, Lord, how long, how late it is, Lord. When will you do that miracle in my life? ఈ పాట నమ్మండి, విశ్వసించండి, ప్రవక్తలుగా ప్రవచించండి. టుడే ద ఫైనల్ వర్డ్ ఈస్ యు ఆర్ అపాయింటెడ్ యాస్ అ ప్రాఫెట్. నేను ప్రవక్తగా దేవుడు నియమించాడు. ప్రవక్తలాగా పాడుదాం, ప్రవక్తలాగా ప్రకటిస్తాం, ప్రవక్తలాగా తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పుదాం. భక్తితో పాడుదాం. తల్లి కడుపులోనే యోహానును ఆత్మతో నింపాడు, తల్లి కడుపులోనే యోహానును ఆత్మతో నింపాడు, ప్రభు మార్గముని సిద్ధపరచే స్వరముగా ప్రవక్తగా మార్చాడు, ప్రభు మార్గముని సిద్ధపరచే ప్రవక్తగా మార్చాడు. వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు, నన్ను పిలచినవాడు, నమ్మదగినవాడు, నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు.
చివరి గుర్తులు భక్తితో చెప్పి ఆలస్యమైన చేసే దేవుని నమ్మి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజులలో ఎక్కువగా పూజావళిని అర్పించిన ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎక్కడ చూసినా క్యాన్సర్ క్యాన్సర్ అని బాధపడుతున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్కు వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం జరగబోతున్న యువతి యువకుల సదస్సు మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అంతని వారి నవదిన ప్రార్థనలో పాల్గొనే అద్భుతాల కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హృదయాన్ని విప్పి ఈ నెలలో యేసు తిరుహృదయానికి అంకితం చేస్తున్న ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పునీత బర్నబాస్ అంతోని వారి ప్రార్థన ద్వారా ఇప్పుడు అద్భుతం జరగాలని వేచి ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆన్లైన్లో మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న వారు ప్రతిరోజు స్పాన్సర్ చేసిన వాళ్ళ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అన్యాయం జరిగిన అనేక మంది ఉన్నారు. కోర్టు కేసులో ల్యాండ్ దొంగతనం చేసిన వాళ్ళు, ఇల్లు వాళ్ళకు సొంతం చేసుకున్న వాళ్ళు, ప్రాపర్టీని దొంగతనం చేసిన వాళ్ళు, వాళ్ళందరి నుంచి దేవుడు విడిపించుతాడు. అంతోని వారు ఈరోజు మీకోసం ప్రార్థిస్తాడు. అనేకమైనటువంటి వ్యక్తులు ఆ సాక్ష్యాలు త్వరగా నేను చెప్పబోతున్నాను. మరి ప్రియమైన సహోదరి సహోదరులారు, ఎవరో ఒకరు డబ్బు ఇచ్చి మోసం పోయారు. వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళకి దైవ భయం పుట్టిస్తాడు దేవుడు. వాళ్ళు భయపడి వాళ్ళు మీ దగ్గరికి తిరిగి వచ్చి దాన్ని ఇవ్వబోతున్నారు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తితో, నీవు సెల్ ఫోన్తో ఎక్కువ ఆడుకుంటున్నావు, నీవు ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టేసి భక్తితో ప్రార్థించుకుంటూ ప్రయాణం చేయి, ఎందుకంటే ఆ ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉండాలి, నీ గమ్యం చేర్చాలని. అనేక మంది ఈ రోజులలో బాధపడుతూ మా పిల్లలు ఇట్లా అయిపోతున్నారని ఏడుస్తున్నారు. ఆలస్యమైన దేవుడు అద్భుతం చేస్తాడు. భక్తితో తల వంచి సంతాన వరం కోసం ఏడుస్తున్నవారు, అనారోగ్య పరిస్థితుల్లో వ్యాధి నుండి విడుదలను పొందాలని ఏడుస్తున్నవారు, ఇల్లు కట్టుకోవాలని ఆశించేవాళ్ళు, ప్రభా వీసా రావట్లేదు ప్రభా ఎప్పుడయ్యా అని ఏడుస్తున్నవారు, ఎంతమంది ఉన్నారో క్యాన్సర్ పేషెంట్స్, వాళ్ళను దేవుడు ఆశీర్వదించమని పునీత అంతోని వారు బాలయేసుని ఎత్తుకొని మీ దగ్గరికి వస్తున్న నవదిన ప్రార్థన ఇది. పక్కన నిలబడుతున్నాడు, మీరు చెప్పండి అంతోని వారికి, ఆయన బాలయేసు చెవుల్లో చెప్తాడు. ఇప్పుడు ప్రార్థించండి. ఒక చిన్న క్షణం మీ విన్నపం తెలియచేయండి. టెల్ సెయింట్ ఆంటనీ టు విస్పర్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్. దట్స్ వై స్టాండింగ్ విత్ దట్ స్మాల్ ఇన్ఫెంట్ జీసస్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. అంతోని వారి ద్వారా మీరు పలికిన మాటను అంతోని వారు బాలయేసు చెవిలో ఇప్పుడు పలుకగా, as you have spoken all the intention to Saint Anthony as he is whispering in the ears of infant Jesus, may the blessing of the Almighty God, పరిశుద్ధమైన దేవుని ఆశీర్వాదం, పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు, in the name of the Father and of the Son and of the Holy Ghost come upon you. May through Saint Anthony and Barnabas, పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా, బర్నబాస్ ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని ఆలస్యమైన అద్భుతాలు చేసి ముత్తంగికి వచ్చి ముత్తంగి నెక్స్ట్ లెవెల్లో సాక్ష్యాలు వినబడినట్టు మిమ్మల్ని దీవించునుగాక. నాకు ఆలస్యమైన
ఆలస్యమైన అద్భుతాలు చేస్తాడు. పునీత అంతోని వారి అద్భుతాల ప్రార్థన ద్వారా, పునీత అంతోని వారా మా కోసం ప్రార్థించండి. పునీత బర్నబాసు గారా మా కోసం ప్రార్థించండి. మీ అందరికీ మరొకసారి ఇద్దరు పునీతుల యొక్క ప్రత్యేక ప్రార్థన శుభాకాంక్షలు.